ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పెండెంట్ హోల్డర్ని ఎలా బిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం ఈ పెండెంట్ హోల్డర్ పైన క్యాప్ని అయితే తీయాలి. చూడండి ఇక్కడ మనకి 2 టర్మినల్స్ ఉన్నాయి. ఈ 2 టర్మినల్స్కి మనం 2 వైర్స్ అనేది బిగించుకోవాలి. సో అందుకోసం మనకి 2 వైర్స్ అనేది కావాలన్నమాట. సో ఇందులో వచ్చేసరికి మనం ఒకటి ఎల్లో ఒకటి బ్లాక్ అనేది తీసుకున్నాము. మన దగ్గర కలర్ కాంబినేషన్ లేదనుకోండి, ఒకటే వైర్ని ఉపయోగించినా కూడా ఇబ్బంది ఏం లేదనమాట. ఒక వైర్ని ఇటు సైడ్ అలాగే మరొక వైర్ని ఇటు సైడ్ అనేది బిగించాలి. మన దగ్గర కలర్ కోడ్ ఉంది కాబట్టి మనం ఈ వైర్స్ అనేది బిగించుకుందాం. ఫ్రెండ్స్ చాలామందికి ఈ వైర్ స్లీవ్ని తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక మంచి ట్రిక్ అయితే చెప్తాను. చూడండి, ఫస్ట్ ఈ చుట్టింగ్ వేల్లో మనం వైర్ ఇలా తీసుకొని బయటికి ఈ వేల్ పైన ఈ వైర్ అనేది మనం బయటికి ఇలా తీసుకోవాలన్నమాట. తర్వాత ఈ వైర్ పైన బటన్ వేలు ఉంచాలి. సో ఇలా ఎందుకంటే మనం వైర్ స్లీవ్ తీసేటప్పుడు ఈ వైర్ మనకి ఇటు సైడ్ జరిగి రాదనమాట. అందుకోసం మనం ఇలా పట్టుకోవాలి. తర్వాత కటింగ్ ప్లేయర్ తీసుకొని ఇక్కడ చూడండి ఈ వైర్ పైన స్లీవ్ పైన మాత్రమే చిన్న కాట్ అనేది అలా పెట్టుకోవాలన్నమాట లైట్గా. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా కార్లు పెట్టుకున్న తర్వాత ఈ బటన్ వేల్తో కటింగ్ ప్లేయర్ని ప్రెస్ చేయాలి. చూడండి చాలా ఈజీగా వైర్ స్లీవ్ అయితే వచ్చేసింది. అలాగే మరొక వైర్ని కూడా ట్రై చేద్దాం. సో చూడండి ఇలా మీరు వైర్ పొజిషన్ అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత వైర్ స్లీవ్ పైన మాత్రమే చిన్న కాట్ పెట్టుకొని తర్వాత ఇటు సైడ్ కూడా మరొక కాట్ పెట్టుకొని తర్వాత మనం కటింగ్ ప్లేయర్ని ఇలా ఉంచి జస్ట్ ఇలా కటింగ్ ప్లేయర్ని ట్విస్ట్ చేయాలి. చూడండి అంతే సింపుల్. సో ఇలా తీసిన తర్వాత వైర్ని మనం మడచాలి. సో ఇలా మడిచినట్లయితే మనకి వైర్ జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్క్రూల్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వైర్ని మనం ఇక్కడే బిగించాలనేది ఏం లేదు, ఇటు సైడ్ కూడా బిగించవచ్చు. నేను ఇటు సైడ్ బిగిస్తున్నా. నెక్స్ట్ మరొక వైర్ ఉంది కదా, ఇది కూడా అంతే మడిచాలి. మడిచిన తర్వాత నెక్స్ట్ మనం ఇటు సైడ్ బిగిద్దాం. అంతే కనెక్షన్స్. ఇందులో కనెక్షన్స్ మీకు ఏమన్నా ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళకైతే నేను రిప్లై ఇస్తాను. ఓకే అంతే సింపుల్. సో మనం ఇలా బిగించుకోవాలి. నెక్స్ట్ మనం ఈ వైర్స్లోకి ఈ క్యాప్ని ఎక్కించుకోవాలి. మనకు వైర్ తక్కువ ఉంది కాబట్టి ఇది మనం లాస్ట్లో ఎక్కించాము. వైర్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఫస్ట్ దీన్ని ఎక్కించుకున్న తర్వాత ఇలా కనెక్షన్ చేసుకోండి. తర్వాత మనం ఈ క్యాప్ని క్లోజ్ చేద్దాం. ఓకే కనెక్షన్స్ అయిపోయింది. చూడండి చాలా సింపుల్. మనం ఈ పెండెంట్ హోల్డర్లోకి బల్బ్ని పెట్టి చెక్ చేద్దాం. ఓకే నెక్స్ట్ మనం ఈ వైర్ని సప్లై పెట్టి చెక్ చేద్దాం. సో మనం ఇటు సైడ్ కూడా వైర్ స్లీవ్ అనేది తీద్దాం. చూడండి మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఈజీగా మీకు వైర్ స్లీవ్ అయితే వస్తుంది. 1 2 చూడండి చాలా ఈజీగా వచ్చేసింది. అలాగే ఇది కూడా తీద్దాం. 1 2 చూడండి వైర్ స్లీవ్ చాలా ఈజీగా వచ్చేసింది. మనం ఈ ప్లగ్ బాక్స్లోకి వైర్లు అనేది పెట్టి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి స్విచ్ బోర్డ్లో స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ ఎందుకు ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఒకవేళ స్విచ్ ఆన్లో ఉందనుకోండి ఇందులో సప్లై అయితే మనకి వస్తుంది. చూడండి ఫస్ట్ మనము ఈ వైర్ని ఫేస్లో పెట్టామనుకోండి, చూడండి పెట్టిన తర్వాత ఇటు సైడ్ మనకి కరెంట్ వస్తుంది. చూడండి మీకు కరెంట్ కనిపిస్తుందా? చూడండి ఒకవేళ సపోజ్ మనం దీన్ని ముట్టుకున్నాం అనుకోండి మనకి కరెంట్ షాక్ ఖచ్చితంగా కొడుతుంది. సో ఏం చేయాలంటే స్విచ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి చూడండి సప్లై అనేది ఇప్పుడు రాలేదు. అందుకే మీరు ఏం చేయాలంటే సప్లై పెట్టే ముందు స్విచ్ అయితే ఆఫ్ చేసుకోండి. రెండవది ఈ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఒకటేసారి మీరు ప్లగ్ బాక్స్లోకి పెట్టాలి. పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేయాలి.
చూడండి బల్బ్ అనేది వెలిగింది. సో ఇలా మీరు పెండెంట్ హోల్డర్కి అయితే మీరు కనెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. స్విచ్ను ఆఫ్ చేసిన తర్వాత మీరు ఈ 2 వైర్స్ని ఒకటేసారి తీయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ వైర్స్కి ప్లగ్ని ఎలా బిగించుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.